ఒకవేళ అని చెప్పేసి అనుకున్నాం సార్. అయినా ఒకసారి ఐడి ఇచ్చి చూద్దామని చెప్పేసి చేశాం సార్. చేసాము కానీ ఐడి వర్క్ అయితే చేయలేదు సార్. కొన్ని ఐడియాలు తీసుకొచ్చాము, మధ్యలో మళ్ళీ 1 year వరకే డ్రాప్ అయిపోయాం సార్. చాలా ఫీలింగ్ ఉంది సార్ నాకు. డ్రాప్ అవ్వాలి, నాకే నేనే డ్రాప్ అయ్యాను, నన్ను ఎవరు ఏమి అనలేదు, నేనే డ్రాప్ అయ్యాను. కానీ నేనే జాయిన్ అవ్వాలి, నన్ను ఎవరు వచ్చి నన్ను బతిలాడి నన్ను ఎవరు తీసుకోరు, నేనే జాయిన్ అవ్వాలి, నా కోసం నేనే జాయిన్ అవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను సార్. నేను జాయిన్ అయ్యాను సార్. చాలా బాగుంది సార్. అసలు చాలా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ అంటే అసలు మన జీవితంలో మనం చూడం సార్, అట్లాంటి ఎంజాయ్ చేసాం సార్. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుండి భార్య భర్తల్ని చూపిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అలా ఎంజాయ్ చేయలేదు. అంత మంచిగా ఎంజాయ్ చేసాం, టీమ్తో ఎంజాయ్ చేసాం, మన డౌన్లో అయితే ఎంజాయ్ చేసాం, మన అప్లైనర్స్తో ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది సార్. నాకైతే మాత్రం మర్చిపోలేని రోజు సార్ అది. 17,000 రూపాయలతో డీడీ చేస్తే ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందా? మనకి కంపెనీ ద్వారా మనకి ఇంత గౌరవం మర్యాదలు, లేకపోతే మనం అనుకోనివి చూడటము, చూడకూడనివి చూడటము, అనుకోనివి వినటము, వినకూడనివి వినటము, ఇవన్నీ ఉంటాయా అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది సార్ నాకైతే మాత్రం. నేను సార్ ప్రతి అయితే అనుకోలేదు సార్ ఫ్లైట్ ఎక్కుతానని. ఆ సీన్ ముద్రపడి సార్, అలాగే మార్క్ సార్, రాజేష్ సార్ ఇద్దరు కలిసి వచ్చారు. నైట్ 11:30 డీడీ చేశారు. వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేసిన బట్టి కాంటాక్ట్ చెంది అయ్యాను. అసలు అనుకోవాలా ఫ్లైట్ ఎక్కుతాను అనుకోలేదు. కానీ ఒక టిప్పులోనే మనిషి ఒకసారి ఎక్కడ ఫ్లైట్ ఎక్కడ తను మాత్రం అలాంటిది ఒక్కరోజే 3 సార్లు ఎక్కాను ఫ్లైట్ ఎక్కిన కారణం సేఫ్ స్టాప్ గమనించలేదు. ఆటో తోలుకునే వ్యక్తిని నేను సేఫ్ స్టాప్ ఉండి ఫ్లైట్ ఎక్కడం అనేది నాకు అసలు ఇప్పుడు కూడా నమ్మసక్తిగా ఉంది. దానికి తోడు మీరు అందరు కూడా వచ్చి ఇలా చేయటం కానీ, అక్కడ మోహన్ సార్ గురించి కానీ బాగా చూసుకుంటాం కానీ బాగా చేస్తాం కానీ బాగుంటుంది సార్. అందరికి పొందుతుంది సార్. రెడ్డియ్య, మాది బట్టిప్రోలు. నేను 20 సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాను. బట్ కానీ ఈ టైప్ ఆఫ్ ది బిజినెస్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడాల. బట్ కానీ నాకు అవకాశం అనేది రాలా. ఫస్ట్ నేనే పిలిచి డీడీ ఇవ్వాల్సి వచ్చింది ఒక్క చిన్న పదంతో. ఒక్కసారి షాపింగ్ చేశాను. ఇది 2 సంవత్సరాల క్రితం ప్రతిరోజు షాపింగ్ చేయాలని తెలియడం వల్ల నేను డ్రాప్ చేశాను. తర్వాత తెలిసి వెంటనే డీడీ ఇచ్చాను. ఇది ఎలా ఉంటే ఈ బిజినెస్ చేయడం అనేది అవగాహన ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. ప్లస్ కాంటెస్ట్ విన్ అయ్యి మేము థాయిలాండ్ వెళ్ళొచ్చాము. చాలా ఎంజాయ్ చేసాం. అండర్ సీ వాకింగ్ కానీ, పారాషూట్ కానీ, ప్లస్ బనానా బోట్ కానీ, ఒక రకం కాదు అన్ని రకాలుగా చాలా ఎంజాయ్ చేసాం. ప్లస్ మేము చెప్పటం కన్నా మీరు వెళ్ళి ఆస్వాదిస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను చెప్పేది మాత్రం 20% కానీ మేము చెప్పింది 50-60% చెప్పినట్టు ఉంటుంది. బట్ కానీ మేము చెప్పింది మాత్రం 20%. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ ఆస్వాదిస్తే మాత్రం
పేరు చిలుమూడి కృష్ణప్రసాద్. మాది వచ్చేసరికి నవదార్లంక కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం. నేను డీడీ ఫస్ట్ ఒక విన్న తర్వాత 3 రోజుల్లో డీడీ చేశాను. డీడీ చేసిన తర్వాత మా